వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో మనవాళ్ళు. ఈరోజైతే నేను చేపల పులుసు నేర్చుకుంటున్నా మా ఫ్రెండ్ దగ్గర. నెల్లూరు ఫ్రెండ్. చూద్దాం రండి ఎలా పెడుతుందో చేపల పులుసు. నాన్ వెజ్లో మ్యాక్సిమం అందరూ చికెన్కే ఎక్కువ అలవాటు పడి ఉంటారు, కానీ ఫిష్ కర్రీ తింటే మాత్రం మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. గుండె జబ్బులను తగ్గిస్తుంది, అలాగే రక్త ప్రసరణ ఈజీగా అయ్యేలా చేస్తుంది. అలాగే చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చేపల్లో చాలా విటమిన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం కర్రీ నేర్చుకుందాం రండి. చేప ముక్కల్ని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకుందాం. చింతపండు గట్టిగా ఒక పిడికెడు తీసుకుంటున్నామండి. చింతపండు ఎప్పుడు కడిగి తర్వాత నానబెట్టండి. చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడు చేపలనైతే నీట్‌గా కడగండి. కొంతమంది రాగి పిండితో కడుగుతారు, కొంతమంది బూడిదతో కడుగుతారు. ఎలా కడిగినా సరే నీట్‌గా ఉండాలి. దానిపైన డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది. అవి ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదంతా పోతేనే చేపల పులుసు మంచిగా టేస్ట్ ఉంటది. మేమైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే చేపల పులుసు చేసేటప్పుడు బౌల్ కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే పసుపు, తగినంత కారం, ఎక్కువ స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కారప్పొడి. ఇక్కడైతే మేము 2 టమాటాలు తీసుకుంటున్నాము. టమాటాలు ఎప్పుడు కట్ చేసి వేయకండి చేపల పులుసు వేసేటప్పుడు. ఇలా చేతితోనే మెదిపేయండి. ఎందుకంటే టమాటాలో ఉండే రసం మొత్తం చేప ముక్కలకే పట్టాలి. అలా మ్యాగ్నేట్ అవుతేనే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. టమాటా ఎప్పుడు పండుగా ఉండేది తీసుకోండి, దోరగా ఉండేది తీసుకోమాకండి. పండుగా ఉండేది తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా సరే టమాటా వేస్తే దాని టేస్టే వేరబ్బా. అందుకేనేమో టమాటా ధరలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మ్యాక్సిమం మనం చేసే కర్రీలో ఎప్పుడూ ఒక టమాటా పడినే పడి ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే నేను పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. ఉప్పు, కారం, పసుపు, టమాటా రసం, ఈ టెక్స్చర్ మొత్తం చేప ముక్కలకు పట్టేలా నిదానంగా కలుపుకుందాం. ఈ చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చింతపండు ఎప్పుడు చిక్కగా ఉండేలా చూసుకోండి. పలుచగా ఉన్నిందంటే టేస్ట్ బాగుండదు. అదే చిక్కగా ఉన్నిందనుకో తర్వాత ఎలాగో కొన్ని నీళ్ళు వేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది. ముందుగా ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్కలు చప్పగా లేకుండా మంచి టేస్టీగా తయారవుతాయి. కొద్దిసేపు వీటిలో నానబెడతాం కాబట్టి. చేపలు ఎప్పుడు చింతపులుసులో మునిగేలా ఉండాలి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసేయమాకండి. ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఓ 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియను కట్ చేసుకొని ఈ పులుసులో వేసేసుకుందాం. ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పోపు వేసేటప్పుడు ఆయిల్ వేడయ్యాక మాత్రమే ఆవాలేయండి. మేమైతే సాసవులని కూడా అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు అయితే కొద్దిగా తక్కువగా తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. ఈ పోపులో కూడా నేనైతే చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. నాటి కరివేపాకు అయితే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి మనకి? ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవడమే. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. అలా వస్తేనే పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ ఉంటుంది. చూసారా? చూస్తుంటే తిందాం అనిపిస్తుంది. అంత బాగుంది. ఇంకా చాలా ప్రాసెస్ ఉందండోయ్. చేపల పులుసు చేసేటప్పుడు మ్యాక్సిమం గరిటె అవాయిడ్ చేయండి. గరిటె పెట్టామంటే చేప ముక్కలు మొత్తం విరిగిపోతాయి. తర్వాత తినడానికి అంత బాగోదు. ఇలా చిన్న స్పూన్ తీసుకొని పోపు మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అలా కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ కింద అయితే వెలిగిద్దాం. పోపు వేసాక మాత్రమే నేనైతే ఇక్కడ స్టవ్ కింద వెలిగిస్తున్నాము. చేపల కూర చేయడానికి పెద్ద టైం అయితే తీసుకోదండి. 15 to 20 మినిట్స్లో ఉడికిపోతుంది. చేసే ప్రాసెస్ కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలి. మేమైతే ఇక్కడ ఒక మ్యాంగో తీసుకుంటున్నాము. మ్యాంగో పడితే ఏ కర్రీకైనా టేస్ట్ మారిపోతుంది. దాని టేస్టే వేరబ్బా. మ్యాంగో కొంచెం చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోండి, తొందరగా ఉడుకుతాయి. చూస్తుంటేనే నోరు అవుతుంది. కొత్త మన ఉడుకుతుంది. భలే స్మెల్ వస్తుందండి. ఒక చిన్న స్పూన్ తీసుకొని మసాలా పొడి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలిపేసేయండి. ఇక్కడే ఒకసారి టేస్ట్ చూద్దాం. ఉప్పు, కారం సరిపోయిందా లేదని. ఒకవేళ ఎక్కువ తక్కువ అంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా చాలా బాగుంది. సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే. చేపల కూర ఎప్పుడు చల్లగా అయ్యాకే తినండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఒకసారి తినండి, చల్లగా ఉన్నప్పుడు ఒకసారి తినండి.
డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. చల్లగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగా అనిపిస్తుంది చేపల పులుసు అయితే. మేమైతే ఇడ్లీ, దోస, రైసు అన్నిటిలోకి వేసుకుంటాం చేపల పులుసు. అన్నిటిలో కన్నా రైస్‌తో చాలా బావుంటది చేపల పులుసు. ఫైనల్‌గా నేనైతే నెల్లూరు చేపల పులుసు నేర్చుకున్న మా ఫ్రెండ్ దగ్గర. చాలా బా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. యూట్యూబ్‌లో నేను అప్‌లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ కుకింగ్ వీడియో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.